చిన్న సౌండ్ కూడా రాకుండా. అట్లాగా ప్రాణం పోయగానే చిన్న పిల్లవాడిని చేర తీసుకుని తల్లి పక్క ఊళ్ళో కూర్చోబెట్టుకుని నాయన ఇంత బంధు చింద్రానికి అని చెప్పేసి గణపతిని ముద్దాడుతూ ఉంటే అప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ మహర్షులందరూ కూడా పార్వతీ అమ్మవారిని వేడుకుంటారనమాట. అమ్మ, నువ్వేదో ఆవేశంలో చంద్రుడు చూస్తే వాడికి శాపం పెట్టేశావు, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, సప్త మహర్షుల భార్యలే నిందలు పడ్డారు, కాస్త ఆ శాపాన్ని ఉపశమింపజేయమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బతిలాడితే అప్పుడు కుమారులు బతికినటువంటి ఆనందంలో ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే, ఏ రోజైతే చంద్రుడు విఘ్నేశ్వరుడు చూసి నవ్వాడో ఆ రోజున చంద్రుడు చూడకుండా జాగ్రత్తగా ఉండండి, మిగతా రోజులు చూసినా పర్లేదులే అని చెప్పేసి చిన్న అడ్జస్ట్మెంట్ ఇచ్చారు అమ్మవారు. అప్పటి నుంచి అన్ని యుగాలు కూడా